పచ్చ మీడియా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వదిలిపెట్టదు. అంటే ప్రతిదాన్ని వివాదాన్ని లాగటం అనేది వాళ్ళకి అలవాటు. అంటే తమకు నచ్చని వారు ఎవరైనా అధికారంలో ఉంటే వారి మీద రకరకాల దుష్ప్రచారం చేస్తుంటారు. అక్కడితోటే ఆగకుండా అమూల్ వంటి అద్భుతమైన డైరీ మీద కూడా రకరకాల కట్టుకథలు రాస్తూ ఆ సంస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవను పాడి రైతులకు ఉపయోగపడాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవటానికి ఈనాడు అనేక ప్రయత్నాలు గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తున్నది, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం ఉన్నది. నిజానికి అమూల్ రాకతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, పాడి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అమూల్ వచ్చినందువల్లనే ఇప్పటి వరకు 7 సార్లు పాల సేకరణ ధరలను పెంచారు. దీనివలన ఇతర పాల డైరీలు కూడా రైతులకు అదే ధర ఇవ్వాల్సి రావడంతో పాడి రైతులకు 4,818 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చింది. అంటే ఈ పాడి రంగంలో ఎక్కువ కృషి చేసే యాదవ వంటి కులాలకు మరింత బెనిఫిట్ జరిగింది. రాజకీయంగా కూడా వారికి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇవ్వటాన్ని ఈ ఎన్నికల్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్ డైరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిండా 3 ఏళ్లు నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నది. పాడి రైతులకు అధిక ధర, అదనపు ధర ఇవ్వటము, కొలతల్లో స్పష్టంగా ఉండటము, ప్రమాణాలను పాటించటము, అలాగే SNF వంటి వాటి కొలతలలో మెజర్మెంట్స్లో స్పష్టత ఉండటం వల్ల పాడి రైతులు అమూల్ వైపు ఆకర్షితులవుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే రోజుకు 3.55 లక్షల లీటర్ల పాలు ఎలా సేకరించగలుగుతుంది? సమీప భవిష్యత్తులో ఇతర డైరీలను అమూల్ అధిగమిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అమూల్ అనేక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిత్తూరు డైరీని అప్డేట్ చేస్తున్నది, ఒంగోలు డైరీని అప్డేట్ చేస్తున్నది. దీనివల్ల రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు మహర్దశ వస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు. గుజరాత్లో ఆనంద్ డైరీ మోడల్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా అమూల్ డైరీ ఖచ్చితంగా ముందుకు సాగిపోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్స్ని కొన్నిటిని పాపులర్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నది, పాడి రైతుల్లో కూడా ఉంది. అమూల్ అనేది అది గుజరాతీ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్కి ఒక వ్యక్తిత్వం ఉండాలంటే, అస్తిత్వం ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రోత్సహించాలన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నది. అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న వారిని కానీ గమనించాల్సి ఉన్నది. చంద్రబాబు ప్రభుత్వంలోనే అనేక డైరీలు మూతపడ్డాయి, ప్రైవేటు డైరీలు కూడా కొన్ని మూతపడిపోయినాయి. అలాగే UHT పౌడర్ ప్లాంట్లు, MCCలతో పాటు 141 BMCUలను చంద్రబాబు హయాంలోనే మూసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా మూసేసింది లేదు, అప్పటికే ఆ పరిశ్రమలు మూతపడే దిశలో ఉన్నాయి. ఇప్పుడు అమూల్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ తొందరగా జరుగుతున్నట్టు ఉంది. మూతపడిన డైరీలను పునరుద్ధరించేందుకు నిజానికి అంటే పాడి రంగంలో ఉన్నాయి, సహకార రంగంలో ఉన్న డైరీలను పునరుద్ధరించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు డైరీని ఆ విధంగానే పునరుద్ధరిస్తున్నారు. లిక్విడేషన్లో ఉన్న చిత్తూరు డైరీ పునరుద్ధరణ కోసం అమూల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డైరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్కు లీజుకి ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ 385 కోట్లు పెట్టుబడి పెడుతోంది. నిజానికి తిరుపతి దేవస్థానానికి అవసరమైన పాల ఉత్పత్తులన్నింటినీ చిత్తూరు డైరీ నుంచి సరఫరా చేసే అవకాశం కూడా ఉన్నది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు. చిత్తూరు డైరీకి 182 కోట్ల అప్పులు తీర్చి అప్పగించేశారంటూ ఈనాడు ఆరోపణ చేస్తుంది. ఆరోపణలో నిజం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవి. వాటిని క్లియర్ చేసిందే తప్ప అమూల్కు లీజుకి ఇచ్చేందుకు చెల్లించలేదు. లీజుకి ఇచ్చేందుకు కదా, అప్పులు ఎలాగ తీర్చాలి కదా, ఖచ్చితంగా తీర్చిన తర్వాతనే లీజ్ తీసుకునే వాళ్ళు లయబిలిటీస్ అని క్లియర్ చేస్తే కదా అసెట్స్ని వాల్యుయేషన్ అట్లా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఒంగోలు డైరీకి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్కు లీజుకి ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ 400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. అలాంటప్పుడు 60,000 కోట్ల విలువైన ఆస్తులు దారాదత్తం చేస్తున్నారని ఈనాడు కాకమ్మ కథలు అల్లటంలో అర్థమే ఉంది. ఆ డైరీ అసెట్స్ని అలాగ వదిలేయటం వల్ల రోజు రోజుకి శిథిలమైపోతాయి, వాటి ఇంకా డిప్రిసియేషన్ ఎక్కువైపోతుంది.
నష్టం జరుగుతుంది. ఇప్పుడు పాడి రైతులకు ఉపయోగపడే విధంగా దాన్ని బాగు చేసి వాటిని సద్వినియోగం చేస్తే పాడి రైతులకు ధర వస్తుంది, ఎసెట్స్ వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇవన్నీ రామోజీరావు తెలియదని కాదు, విషం కక్కాలన్న ఉద్దేశంతో. అందులోనూ మనకు నచ్చని నాయకుడు మంచి పనులు చేస్తే అస్సలు భరించలేని వ్యక్తిత్వం రామోజీ మీడియా సంస్థలకు ఉన్నది. ప్రజలు మాత్రం ఈ కార్యక్రమాలను బాగా, ప్రభుత్వం తీస్తున్న పాడి రంగంలో చేస్తున్న మార్పులను చాలా ఆస్వాదిస్తున్నారు. అది చాలా హర్షణీయమైన పరిణామం.